హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చెర్రీలత. ఈరోజు నేను ఎంతో రుచికరమైన అలాగే ఆరోగ్యానికి ఎంతో మంచిది కరివేపాకు మునగాకు పొడి చేశాను. దానికి కావాల్సిన పదార్థాలన్నీ చూసుకోండి. నేనైతే ముందుగా కరివేపాకుని కడిగేసి ఎండబెట్టేశాను. మునగాకుని కరివేపాకుని కడిగేసి పచ్చిది కూడా చేసుకోవచ్చు. కడిగేసి ఎండబెట్టేసి దాన్ని వేపేశాను. దానికి కావాల్సిన పదార్థాలన్నీ చూడండి. వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, అలాగే శనగపప్పు, కల్లుప్పు, పలుకులు, జీలకర్ర, ధనియాలు, మినప్పప్పు ఇవన్నీ కొంచెం కొంచెం ఉంచుకొని, చూసారు కదా కరివేపాకు మునగాకు నేను కడిగేసి ఎండబెట్టుకున్నాను. దాన్ని ఇప్పుడు ఫ్రై చేసుకోవాలన్నమాట. ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టి వెలిగించేసి కాస్త నెయ్యి పోసుకొని ఈ పప్పులన్నీ ఉన్నాయి కదా, మినప్పప్పు, శనగపప్పు, అలాగే జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి ఇవన్నీ కూడా, అలాగే పలుకులు, ఇప్పుడు నేను చూపించిన అన్నీ కూడా ఒకదాని తర్వాత అన్నీ కలిపి కాకుండా ఒకదాని తర్వాత ఒకటి వేపుకోవాలి. మనం అన్నీ కలిపి అయితే ఒకటి త్వరగా ఎగుతుంది, ఒకటి ఆగిపోద్ది, అలా ఇబ్బంది అయిపోద్ది అనమాట, మాడిపోతాయి. అందుకని ఒకదాని తర్వాత ఒకటి చేసుకోవాలి. ఇవన్నీ కూడా చూసారు కదా, లైట్గా మాడిపోకుండా జాగ్రత్తగా సిమ్లోనే వేపుకోవాలి. ఇవన్నీ వేగించుకున్నాక జాగ్రత్తగా తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు వెల్లుల్లిపాయలు కూడా లైట్గా ఆ నెయ్యి మొత్తం అంతా కూడా, ఇప్పుడు ఎండుమిర్చి కూడా వేపేసుకొని ఇవన్నీ జాగ్రత్తగా తీసి పెట్టేసి ఇందులో కాస్త కల్లుప్పు ఇది వేసి దీంట్లోని లైట్గా కరివేపాకు, ఎండుమిర్చి, మనం మునగాకు ఉంది కదా దాన్ని కూడా ఇందులో వేసేసుకోవాలన్నమాట. చాలా మంచిదండి ఆరోగ్యానికి, ఏంటి కళ్ళుకేటి, జీర్ణంకేటి, మన జుట్టు పెరుగుదలకేటి చాలా మంచిది. ఇవన్నీ వేపేసుకొని కలిపేసుకోవాలన్నమాట. కలిపేసుకొని సిమ్లోనే చేసుకోవాలి మొత్తం అన్నీ. మునగాకు కరివేపాకు కడిగేసి ఎండబెట్టేసి డైరెక్ట్ మిక్సీ కూడా చేసేసుకోవచ్చు. ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ మిక్సీ గిన్నెలో వేసుకొని ఒక నిమ్మకాయ అంత చింతపండు అలాగే ఇంగువ వేసేసి దీన్ని మిక్సీ చేసేసుకోవాలి. చూసారుగా మన కరివేపాకు మునగాకు పొడి ఎంతో అద్భుతంగా రెడీ అయింది. టేస్ట్ కూడా అదుర్సండి వేడివేడి అన్నంలో కానీ ఇడ్లీ దోశలోకి. ఇప్పుడు మన ఇంటికి ఒక గెస్ట్ వచ్చారు, వాళ్ళడు. మన కరివేపాకు పొడి రెడీ అయిపోయింది. చూసారుగా, కొబ్బరి చట్నీ, బొంబాయి చట్నీ, దోశ, ఇడ్లీ, దాంతోపాటుగా కమ్మటి నెయ్యితో చేసేటువంటి కరివేపాకు మునగాకు పొడి. ఇప్పుడు మన ఇంటికి ఒక గెస్ట్ వచ్చారు. ఆ గెస్ట్కి ఈ టిఫిన్తో ఈ కరివేపాకు పొడి పెట్టి టేస్ట్ ఎలా ఉందో అడుగుదాము. వచ్చేయండి. హలో ఆంటీ. హాయ్. ఈరోజు నేను లత వాళ్ళ ఇంటికి ఈరోజు వ్రతం చేసుకుంటాను. వెంకటరామూర్తి 7 వారాల వ్రతం చేసుకుంటుంది. దానికోసం స్పెషల్గా ఒక వారానికి ఒక రోజుకి టిఫిన్ అరేంజ్ చేస్తారు. అది ఈరోజు అయితే నేను వచ్చాను. ఈ రోజుకి టిఫిన్ దోశలు, చెక్క ఇడ్లీ చేసింది, కొబ్బరి చట్నీ, బొంబాయి చట్నీ కూడా రెడీ చేసింది. ఇవన్నీ ఇక్కడ స్పెషల్గా ఒక పొడి చేసింది అండి. ఇది మునగాకు కరివేపాకుతో కలిపి పొడి చేసింది, నెయ్యి చేసింది. ఇదేదో మన టేస్ట్ చేసి చూద్దాం కదా, చాలా బాగుంది కదండి. టిఫిన్ అరేంజ్మెంట్ బాగుంది, తిని చూడాలి ఎలా ఉందో టేస్ట్ అప్పుడు. ఓకేనా ఆంటీ? చూద్దామా? టేస్టే కాదు, హెల్త్ కూడా సూపర్ అది. ఓకేనా, మనం ట్రై చేద్దాం. పొడి చాలా బాగుంది, స్మెల్ సూపర్గా వస్తుంది. నెయ్యికి వేసింది కదండి, అందుకే హైలైట్గా ఉంది. నేను చూసేద్దాం. నోట్లో పెట్టగానే సూపర్గా ఉందండి. మనం అనుకుంటాం మునగాకు చేసేది, కానీ ఇదైతే ఎక్సలెంట్గా ఉందండి. లత, ఇది మాత్రం తప్పక వీడియో తీసి పెట్టాలి నువ్వు. నేను ట్రై చేస్తాను. వీడియో టిఫిన్ అయితే ఇది హైలైట్ అండి. ఈ రెండు బెస్ట్, సూపర్గా ఉందండి. అంటే ఇడ్లీ దోశలోకే కాదు, వేడివేడి అన్నంలో ఈ కరివేపాకు మునగాకు పొడి వేసుకొని నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే అమృతంలా ఉంటుంది. సూపర్. అంతే కాదండి, లత యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిందండి, చెర్రీ లత అని. చాలా బాగుంది, మంచి వీడియోస్ పెడుతుంది, చక్కగా ఉంది. మీరు సపోర్ట్ చేయండి ప్లీజ్. లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మర్చిపోకండి. చెర్రీ లత యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. లైక్ చేయండి. మీరు కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిది. మీరు కూడా ట్రై చేయండి. చెర్రీ లత యూట్యూబ్ ఛానల్ లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, ఫాలో చేయండి. బాయ్.